బోరుబావిలోని పసి ప్రాణాన్ని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 14 గంటలు గడుస్తున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి చిన్నారి బోరుబావిలోనే అల్లాడుతోంది. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. మొదట బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో తవ్వారు. తర్వాత ఇనుప చువ్వలు, తాడుతో ప్రయత్నించారు. ఆ తర్వాత అత్యాధునిక యంత్రాలతో చిన్నారిని సురక్షితంగా బయటికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి నుంచి ఒకటే ఉత్కంఠ. ఏ క్షణంలోనైనా చిన్నారి బయటకు వస్తుందని అందరూ ఎంతో ఆశగా, ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ పాప ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంటున్నారు. అలానే సహాయక బృందాలు కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా పాపని బయటికి తీయచ్చో అన్ని పాసిబిలిటీస్ని గమనిస్తున్నారు. పాపని తాడుతో బయటికి తీసే ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్నారు. ఇంతకుముందు రోబోటిక్ హ్యాండ్స్తో బయటికి తీసేందుకు ప్రయత్నించిన ఆ బోరుబావి చిన్నగా ఉండడంతో లోపలికి పంపి పాపని ఒడిసిపట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు. కాబట్టి మరో పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంతకుముందు పాప బోరుబావిలో పడిపోగానే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు పక్కనే ప్రొక్లైనర్లతో 3 ప్రొక్లైనర్లతో సమాంతరంగా ఒక గొయ్యిని తవ్వే ప్రయత్నం చేశారు. కానీ 15 అడుగుల దూరంలో ఒక బండరాయి ఎదురుపడడంతో ఇక ఆ తవ్వకాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ పాపని ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అన్న విషయమై ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో రాత్రి నుండి ఆయన గమనిస్తూనే ఉన్నారు. అలానే కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలకు ఇంకా ఏదన్నా అవసరం ఉందా, ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఇంకా ఏమేం చెయ్యొచ్చు అన్న విషయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులు కూడా చేరుకొని, అలానే చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకొని పాప క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇక తల్లిదండ్రుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రుల రోదన మిన్నంటుతోంది. రాత్రి చిన్నారి ఆ బోరుబావిలో పడిపోయిన దగ్గర నుండి సాయంత్రం 6 గంటల 45 నిమిషాల దగ్గర నుండి పాప తల్లిదండ్రులు రోదిస్తూనే ఉన్నారు. తమ పాప క్షేమంగా బయటికి రావాలి అని వారు కోరుకుంటున్నారు. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ప్రక్రియ ద్వారా బయటికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాయి. నిరంతరంగా ఆక్సిజన్ను ఆ బోరుబావిలోకి పంపిస్తున్నారు. చిన్నారి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఈజీగా ఉండడానికి ఆక్సిజన్ను పంపిస్తున్నారు. అలానే కెమెరాలను పంపించి ఒక పక్క బయట ల్యాప్టాప్లో చిన్నారి కదలికలను గమనిస్తున్నారు. చిన్నారి అరచెయ్యి, కొంత భాగం తల మాత్రమే కనిపిస్తోంది. చిన్నారి లక్కీగా నిటారుగా పడ్డంతో చిన్నారిని క్షేమంగా బయటికి తీయచ్చు అన్న ఆశ ఒకటి కనిపిస్తోంది. అయితే నిటారుగా కాకుండా కొంతమేర వంగి పడ్డట్లు తెలుస్తోంది. దీంతోనే చిన్నారిని బయటికి తీయడం కష్టతరంగా మారింది. కేవలం కొంచెం భాగం తల, అలానే కొంచెం భాగం చెయ్యి మాత్రమే కనపడుతుంది. ముందుగా 40 అడుగుల దూరంలో పడిపోయింది ఆ చిన్నారి. ఆ తర్వాత సహాయక చర్యలతో ఒక 20 అడుగుల పైకి తేగలిగారు. మరో 20 అడుగులు కనుక ఆ చిన్నారిని బయటికి తీస్తే చిన్నారి క్షేమంగా బయటపడుతుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. క్షేమంగా పాప బయటకు వస్తుందా అని అక్కడ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా ఏ మాత్రం అలసట లేకుండా చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఎంతో అవిశ్రాంతిగా ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలకి ఏమాత్రం ఆటంకం కలగకుండా, కొద్దిసేపు ఆలస్యమైన ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, కొద్దిసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతిగా వారు పనిచేస్తూనే ఉన్నారు. ఆ పసి ప్రాణాలతో బయటికి తీసేందుకు, క్షేమంగా బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల మనం గమనించినట్లయితే ఆ స్థానికులు అక్కడికి వచ్చి ఆరా తీస్తున్నారు. ఏం జరుగుతుంది, పాపకి ఎలా ఉంది, పాప కదులుతుందా, శ్వాస తీసుకుంటుందా, ఇలా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అల్లారు ముద్దుగా ఈ సమయంలో పాలు తాగి ఆడుకుంటూ ఉండే ఆ పసిపాప ఇప్పుడు ఆ బోరి బావిలో ఇరుక్కొని నరక యాతన అనుభవిస్తోంది. ఎవరో చేసిన పాపానికి ఆ పాప శిక్ష అనుభవిస్తోంది. ఊహ కూడా తెలియదు ఆ పాపకి. ఆడుకోవడం, పాలు తాగడం, కొంచెం అన్నం తినడం ఇంతే తెలుసు. అలాంటి పసిపాప ఈరోజు పెద్దలు చేసిన తప్పు, అవగాహన ఉండి చేసిన తప్పుకి ఈరోజు ఆ పాప శిక్ష అనుభవిస్తోంది. భరించలేని బాధ ఆ పాపకి. 20 అడుగుల లోతులో ఎవ్వరూ లేరు చుట్టుపక్కల. ఇప్పటి వరకు కన్న తల్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఆకలేస్తే కడుపు నింపింది, ఆడుకోవాలనుకుంటే బయటికి తీసుకువెళ్ళింది. చుట్టుపక్కల చీకటిలో ఇప్పుడు ఆ పాప రోదిస్తోంది, ఆకలేస్తే ఏడుస్తోంది. తప్పితే తనకి కనీసం ఆహారం కూడా లేదు. 14 గంటలుగా ఆ పాప ఆ బోరి బావులో ఒంటరిగా చీకటిలో రోదిస్తూనే ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా సహాయక బృందాలు తమ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి.